11, 2. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే పోస్తానాడు సార్ ఇతను పోస్తానాడు సరే సరే బండి అబ్జీ ఒక నిమిషం బండి అబ్జీ బండి అబ్జీ ఒక నిమిషం బండి అబ్జీ ఏం కనపడిస్తుంది ఇది ఇది ఏంది ఇది అట్లాగా ఇంకో చెప్పు వదిలేస్తాలే నిన్నేంది ఇది బంగారు బంగారు గనులు బాగా పెయింటింగ్ ఉందే అది ఏది అటు చూడు పెయింటింగ్ ఇది ఇది వజ్రాల వేట ఈ బొమ్మలు ఎక్కడి నుంచి వచ్చినారు చెప్పి వేసేకి ఫారిన్ నుంచి వచ్చినారు 2 నెలలు ఈ రోడ్డు బంద్ చేసి మేము దీన్ని కాపాడుకుంటూ వస్తా అంటే ఉండు 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 ఒక్క నుంచి మేము తీసేయం కాలే కానీ నువ్వు అట్లా ఒంటికి పోయిచ్చా చెప్పు నువ్వే చెప్పు వాసన ఎట్లా వస్తుంది ఏం కదా పోయిచ్చా ఇది మున్సిపల్ ఇది ఆడలు తిరగాలంటేనే మూసుకుంటున్నారన్న చూడు ఎన్ని పోసినావు చూడు నువ్వే ఒక 2 లీటర్లు పోసింటావు పోసినావా లేదా పోయొచ్చా ఇట్లా సార్ మళ్ళీ మీకోసం అదే పని కట్టించినాం కదా ఆడ ఒకటి కట్టించినాము పోస్తే అయిపోయాయి కదా బాయ్ మీ పేరు హనుమానా ఎక్కడుండేది రోజు వచ్చి పోస్తావా అక్కడి నుంచి ఇటుకి అట్లాగా రేవంత్ దగ్గర నుంచి ఇటుకు వచ్చి పోతే వస్తావా మళ్ళీ ఎన్ని రోజులు కొద్దురు వచ్చి పోస్తావు అట్లా ఎన్ని రోజులు కొద్దురు పోస్తావు రోజు పోస్తావా ఎన్ని లీటర్లు పోసినావు ఎంత పోసినావు గ్లాస్ పోసింటావా షుగర్ ఉంది అన్నీ ఉన్నాయి కరెక్ట్ మీరు ఎట్లా షుగర్ వాళ్ళ కోసము ఆడోటి కట్టించినాము ఫ్రీగా పోసుకోండి అసలుకి ఈ బొమ్మలు వేసేకి ఎక్కడ ఫారిన్ నుంచి వచ్చినారు ఒక నెల అంతా బంద్ చేసి ఇక్కడ ఉండే వ్యాపారస్తులు ఇబ్బంది పడి ఇవన్నీ మేము నీట్గా వేసి ఇదంతా వేసిండేది ఎవరి కోసము మనలాంటి మానవుల కోసమే బాగుండాలా అనంత ఊరని వేసినాము నువ్వు అలా పోస్తే ఎట్లా ఎంత వాసన వస్తుందో ఎదురు చూసినావాడా ఆడోళ్ళు తిరగలేరు పిల్లోళ్ళు యూరిన్ ఎఫెక్ట్ పిల్లోళ్ళకి వ్యాధులు వస్తాయి దాని మీదకు ఉండే ఈగలన్నీ మన మీదకి వస్తాయి వ్యాధులు వస్తాయి పోయి చాట్లా ఏమోలే అందరికీ 1000 వేసినాను నీకు 750 రూపాయలు కట్టుకో మళ్ళీ ఇంట్లో కాడ ఎవరిని పోసుకుంటారా ఇప్పుడు మన ఇంటికాడ పోసుకుంటారా మళ్ళీ ఎంత కడతావు 500 కట్టు మళ్ళీ అట్లా పోయొచ్చా నువ్వు ఇంకొకసారి పోయన్నా 300 కట్టుకోపోయి ఇంకా ఏదో బీదోడు అంటాను డబ్బులు మళ్ళీ ఎంత కట్టుకుంటావు చలానా ఇస్తానికి నీకు చలానా ఇస్తాను సంపాదిస్తేనే నీకు చలానా ఇస్తాను సార్ సార్ ఐఎమ్ కమింగ్ సార్ ఐఎమ్ ఈజ్ 80 feet రోడ్ నియర్ సార్ కృష్ణ డయాగిస్ వంగా is betting you as one man is recess posing urine is coming as bathrooms I am fined for 500 హుసేన్ బాషా యాది యాడుండేది నువ్వు మేము పొద్దున్న మాకు 100 మీలే కష్టం 300 కట్టుకోలేవా మళ్ళీ అన్ని పోయొచ్చా నువ్వు చెప్పు చూడు వాసన ఎట్లా వస్తుందో చూడు వాసన వస్తుందే నీకు వాసన వస్తుందే మళ్ళీ కాదు భయ్ నువ్వు పోసిండేదే నీకు వాసన వస్తుంటే ఎట్లా భయ్ వేరే వాళ్ళు ఎట్లా వాసన ఉంటారు భయ్ ఇంకొకసారి పొరపాటును కూడా పోయన్నా కాదు భయ్ హుసేన్ భయ్ నువ్వు పోసిండేదే నీకే వాసన వస్తుంది వేరే వాళ్ళు ఎట్లా పీలుస్తారు భయ్ నీ వాసన తప్పు కదా కూతురు పోస్తావా ఏడ పోస్తావు ఆ బాత్రూమ్లు కాడే పోయిల్లా ఏడంటే ఆడ పోయకూడదు లేదంటే మీ ఇంట్లో బాత్రూమ్ కానీ బయట ఎక్కడైనా అవుట్ సైడ్ ఓకేనా 150 రూపీస్ వేస్తాను భయ్ డబ్బులు కాదు భయ్ 1000 రూపాయలు వేసినోడిని 500 వద్దంటివి 700 వద్దంటివి 350 150 ఇయ్యాలి పో 50 రూపాయలన్నా ఈ పెన్ను ఖర్చు కన్నా 50 రూపాయలు ఇస్తావా వదురు పోయావు కదా ఎప్పుడే కానీ పోయకూడదు పోసినా వదురు పోయావు కదా ఎప్పుడే కానీ పోయకూడదు పోసినావు అనుకో నీ పేరు నీ డీటెయిల్స్ అంతా ఉంటుంది ఒక నిమిషం మా సార్తో మాట్లాడు సార్ పోయింది లేని సార్ అని చెప్పు పెద్ద ఆయన అయిపో హలో సార్ ఆయనకి వినపడతా ఉంటుంది నువ్వు చెప్పు ఆయనకి వినపడతా ఉంటుంది సార్ he told me sorry sir and again is no pass no recess no bathroom and again is house bathroom is posinged okay sir Hussain Baba is going kona car देना काय नाम भैया तुम्हारा नाम राकेश राकेश डेली आपको मुँह था
తెలుగు వస్తుందా డైలీ వచ్చి మూస్తావా పైన పోతా ఆడ ఎక్కడ ఇబ్బంది ఉంది మళ్ళీ ఈ రోజు ఎందుకు ఇక్కడ వచ్చినావు ఇబ్బంది ఉంది వాళ్ళు ఆ? చాలా మంది రాకేషా RACKES రాకేష్ ఏం పని చేస్తారు పని అది సేట్ కాదు సేట్ ఇట్లా రోజు పోస్తున్నావు అట్లా కాదు రోజు పోస్తున్నావు లేదు ఎంత ఖర్చు పెట్టి ఇవన్నీ వేయించినాం బొమ్మలు ఇవన్నీ వేయించినాము రోడ్ వేయించినాము దీనికంతా ఎంతో అందంగా ఉండాలని మేమేందో అనంతపురం బాగుండాలని మీ నుంచే అయిపోయింది తప్పు అయిపోయింది అట్లా కాదు నువ్వు యూత్ వేరే వాళ్ళు ఎవరో ముసలిళ్ళన్నా పూస్తే ఏదో అర్జెంట్ అయింది అనుకోవచ్చు నువ్వు యూత్ అట్లా పోయొచ్చా తప్పు అంటే రోజు వచ్చి 5 లీటర్లు పోస్తానవా లేదు ఎన్ని లీటర్లు పోస్తావు ఈ రోజే వస్తున్నా ఆల్రెడీ వాళ్ళు బంద్ చేసిన కాబట్టి వస్తున్నా అలాగే రావడం లేదు డైలీ ఎన్ని లీటర్లు పోస్తావు ఒకవేళ ఈడ అసలు రానే ఇంటికాడ పోతా లేకపోతే ఇప్పుడు ఎన్ని లీటర్లు పోసినావు ఇంత ఉంది ఆపు కూడా లేదు హాఫ్ లీటర్ నీలాంటి వాళ్ళు హాఫ్ లీటర్ పోస్తే రోజుకి ఎన్ని లీటర్లు అవుతుంది కరెక్ట్ ఎంత డిసీజ్ వస్తుంది కరెక్ట్ అదే నీలాంటి వాళ్ళకి పోస్తే అక్కడ పోస్తే ఎంత డిసీజ్ అవుతుంది కరెక్ట్ కరెక్ట్ ఇంకెక్కడ మా ఊరు డెవలప్ యాడ్ అవుతుంది నీ ఎట్లా వాళ్ళంతా వచ్చి పోస్తే రోడ్లో ఎవరు తిరగరు ఇప్పుడు అందరూ పోతున్నారు చూడు అందరికీ వేస్తాను ఫైన్ ఇంత ఇప్పుడు చూడు ఎంత ఫైన్ వేసినా చూడు 10 నుంచి ఎంతమందికి వేసిన ఫైన్ నువ్వే చూడు ఎంతమందికి ఫైన్ వేసినా 2500 కట్టాయి చలానా ఏం చేయను? పాస్ పోసిన దానికి తప్పు చేసినా మేము వింటున్నా కదా తప్పు అయింది మాది తప్పు అయ్యింది ఈ జాలరీలకి ఇవంతా ఎంత అయింది అనుకున్నావు వెళ్ళి అందరికీ వేసేసినాను 18 నుంచి ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి చూడండి నా 18 నుంచి 50,000 ఫైన్ వేసిన 50,000 దో మా సార్తో మాట్లాడతావా కరెక్ట్ తప్పు అయింది సార్ 2 ఓకే సార్ అందరికీ ఇస్తాను నేను 2500 ఎక్కడ మీ షాప్ పంపిల్లా ఎవరికి పంపిల్లా మెయిల్ ఇది ఒక రోజు పోయినా రోజు పోయేది కాదు కదా మళ్ళీ రోజు ఎందుకు పోయాలా నువ్వు చదువుకున్నావు కరెక్ట్ తప్పు చేసి మళ్ళీ నువ్వే అంటున్నావు 1 లీటర్ రోజు 1 లీటర్ వచ్చి పోస్తానంటున్నావు ఫోన్ ఇప్పుడు అసలు రాను వెనకే రాను సార్ ఇప్పుడు రావు నా కరెక్ట్ అవునయ్యా నువ్వు వస్తానవో లేదో ఎందుకు పోస్తానో వచ్చి రోజు వచ్చే రోజు ఇప్పుడు వచ్చినా చూసినారా వచ్చే రోజు చూసినా మళ్ళా నువ్వు అంటున్నావు రోజు ఇక్కడ వచ్చి పోతాను అని అంటున్నావు ఆడ రోజు పోతున్నా మా షాప్ లో పోతున్నా కాదు బస్సులో ఎవరినో పోయే వాళ్ళు ఎవరినో ఎంత వాసన వస్తుంది చెప్పు అట్లా పిల్లోళ్ళకంతా ఎంత స్మెల్ వస్తుంది అట్లా పోయొచ్చా కరెక్ట్ పోయొచ్చా చెప్పు కాదు ఎంతో కొంత కట్టుకో దగ్గర మా దగ్గర రూపాయి కూడా లేవు మేము పని చేసి వాళ్ళు ఆడ ఉంటాయి మా దగ్గర డబ్బులు పని చేసి వాళ్ళ దగ్గర ఆడ ఉంటాయి నా డబ్బులు ఏమి మేము సేట్ కాదు పని చేసి నువ్వేం సార్తో అట్లా మాట్లాడుతున్నావు ఏమి వర్కర్ సార్ సార్ 1 minute సార్ ఐ హావ్ టెల్ మీ బ్యాక్ ఈజ్ గోయింగ్ ఇస్ బాత్రూమ్ ఈజ్ పాట్స్ హెస్ యూరిన్స్ హెస్ టెక్నికల్ ఇష్యూస్ ఎందుకున్నారు దేర్ వాజ్ ఇస్ అందరికీ ఫైన్ వేసినాను రాకేష్ నువ్వు అట్లా మాట్లాడకూడదంట సార్ గాని ఇద్దరు ఫోన్లో మాట్లాడినాడు ఇంకొత్తూరు అట్లా పోయకూడదు రాకేష్ ఓకే సార్ ఏదోలే బుద్ధి చదువుకుంటే పిల్లోడు ఉన్నట్లున్నావు ఇక్కడ ఉండు ఈ సైన్ చేసిపో 2000 వేస్తానా 2000 ఇంటికి వస్తుంది 2000 వేసినాను ఇక్కడ సైన్ చేసిపో యువర్ సైన్ ఇప్పుడు ఇస్తాను వాళ్ళ డబ్బులు లేవు మళ్ళీ ఎప్పుడు ఇస్తావు మేము పని చేసి వాళ్ళు ఆడ నుంచి రావాలి 2000 ఆడ నుంచి మా శాలరీ మళ్ళీ ఎంత కట్టుకుంటావా పోసిన దానికి లేవు తప్పు చేసిన వింటున్నా కదా తప్పు అయింది తప్పు అయిందే ఇప్పుడు ఎంత కట్టుకుంటావు ఇంకొత్తూరు పోయొద్దు ఈడ. లేవు అక్కడ పోను చూడు స్మెల్ స్మెల్ వస్తుందే వస్తాయి వస్తాయి ఒకటే కాదు అందరూ పోతే అందరికి వస్తున్నా నీది వస్తుందే నీ స్మెల్ వస్తాయన్నా ఎంత స్మెల్ వస్తుంది కరెక్ట్ తప్పు అయింది చెప్పు. వీళ్ళే ఆ స్మెల్ వచ్చి నువ్వు పోస్తే ఎంత నీకు డిసీజెస్ ఇట్లా ముసలోళ్ళకి వాళ్ళందరికీ డిసీజెస్ ఇంకొత్తూరు పోయకూడదు ఓకే ఏం పేరు మీ పేరు రాకేష్ అంటే కదా ఇంకా 1500 కట్టేసే ఆన్ పేమెంట్ ఒకటే తూరు సెటిల్మెంట్ చేస్తా వన్ టైం సెటిల్మెంట్ డబ్బులు లేవు నా పని చేసి వాళ్ళు ఆడ నుంచి డబ్బులు కావాలా 3 సార్ ఈజ్ టెల్లింగ్ సార్ ఈజ్ 1 minute సార్ ఈజ్ 1 time సెటిల్మెంట్ ఆఫ్ బాత్రూమ్ ఓకే సేట్ 1500 వేసుకో కానీ మేము పని చేసే వాళ్ళన్నా ఆడ నుంచి ఎంత ఇస్తావు కరెక్టే తప్పు అయింది ఇప్పుడు ఈసారి చేస్తే మనకు ఒకటి ఏమో 1000 రూపీస్ అన్నా మా దగ్గర ఇప్పుడు చూస్తే కూడా రూపాయలు లేవు ఇప్పుడు ఎంత ఇస్తావు లేదు 1 time సెటిల్మెంట్ చేసేస్తా సార్ చెప్పి కరెక్ట్ లేవు సార్ అంటే చేస్తాను సార్ 1 minute సార్ ఇంకా దండిగా మంది పోతున్నారు అందరికీ చేయాలి నాకు టైం ఎక్కువ సరిపోవడం లేదు ఒక వారం లోపల కంప్లీట్ చేస్తా సార్ ఇవన్నీ కంప్లీట్ చేసి మీకు డబ్బు మీకు కొత్తవి పెయింటింగ్ ఇవి చేయాలి చూడు కొత్త పెయింటింగ్ వేయమంటాడు మీరు పోసిన దానికి అన్ని బొమ్మలు అన్ని పోయినాయి చూడు మీరు జుమ్మిన దానికి ఆ బొమ్మల కలర్లు అన్ని పోయినాయి చూడు అంటే మేము ఒకటే చేస్తున్నా పోయింది సార్ మేము ఒకటే చేస్తున్నా పోయితే నీలాంటి వాళ్ళు యూత్ వాళ్ళు జుమ్ముతారు కదా మేము రోజు పోను కదా ఒక రోజు పోయినా తప్పు అయింది చేస్తున్నా మేము వింటున్నా కదా మాది తప్పు ఈసారి మీకు పోను ఇంకొద్దరు పోవు కదా ఇప్పుడైనా పోవు ఏమోలే 500 అన్నా కట్ట ఇంకా అదే లాస్ట్ పేమెంట్ అది మాట ఉంటే మీ ఇప్పుడే మీకు ఎందుకు పోతా 500 కట్టలేవా మా దగ్గర రూపాయి కూడా లేదు ఒక సినిమా పోతే అవుతుంది కదా సెట్ మేము సినిమా పోవు మేము ఆల్రెడీ పని చేసి వాళ్ళు వర్కర్ ఒక పార్క్ పోతే అయిపోయాయి కదా 500 ఏముంది అన్నా మా మాట విను
లేవని దగ్గర డబ్బులు ఉపయోగాలు లేవు. టీ తాగితే కూడా వా. ఇట్లా ఉంది మా పరిస్థితి. సేట్ రాకేష్ సేట్ ఇంతకన్నా వేరే సార్ మంచి సార్ దొరకడు. 250 నిజం అన్నాడు. ఉంటే చూడు, ఉంటే తీసుకో సరే. ఇంకొత్తూరు పోయావు కదా, ఇంకొత్తూరు పోయావు కదా, 100 రూపీస్ ఇచ్చేవా ఇంకా ఇంతకన్నా ఎవరు దగ్గర. ఉంటే లేవు అని చెప్పను. ఉంటే 100 రూపీస్ 100 లేవు 50 అన్న. 1 రూపాయి కూడా లేవు. అప్పుడు వాడితే దేవుడు దండం పెట్టాలని పెడతావు. దేవునితో లేవు, నిజం నా తోడు లేవు. ఆ పాస్ తోడు, ఆ పాస్ తోడు కరెక్ట్. పాస్ కూడా పోను. రేపటి నుంచి పోయిను, ఈ రోజు నుంచి పోను. ఇంక అసలు గీడ పోయాను. పోను. నాది తప్పైపోయింది. తప్పు అయిపోయింది. ఏడని ఇంట్లో ఏడని పోసుకుంటా, ఏడ పోయాను. పోను. ఇంకొత్తూరు పోతే బాత్రూమ్ ఇస్తే ఆ, ఆడ పోను. అది పోను. ఆడ ఫ్రీ పెట్టినాం, ఆడ ఫ్రీ పెట్టినాం. ఫ్రీ బాత్రూమ్స్ పో, ఇంకొత్తూరు ఏడ పోవద్దు. పోను. ఓకేనా? ఓకే. ఓకే. ఎస్ సార్. అవును సార్. పోసినాడు ఈడే పోసినాడు. అవును సార్. ఏం పేరు అయ్యా నీ పేరు? కిర్రా దగ్గరికి రా. ఏం పేరు? యాడ ఒంటికి పోసేది ఏనా? పో నువ్వు పోను, పోను పో, నీ పని చేసుకో పో. యాడ ఒంటికి పోసేది? తెలియక కాదు. ఏంది అనుకున్నావు? నెల రోజులు ఇదంతా రోడ్డు బంద్ చేయించి ఇవన్నీ బొమ్మలు వేయించి ఎంతో నీట్గా పెట్టినాము. రోడ్లో నడచాలంటే వాసన వస్తాను. ఇట్లా జుమ్మిపోతే ఎట్లా నువ్వు? ఆ బొమ్మలకి ఎంత ఖర్చు పెట్టినాం అనుకున్నాం మేము? ఏమో లే, 10,000 రాస్తాను, కట్టిపో. బండి బీగాలు సీజ్ చేస్తాను, కట్టిపో. సార్ అవును సార్, నేను డైలీ పోసానవా? సార్ ఈయన డైలీ పోసానాడో లేదో అడుగుతా. డైలీ పోసానవా? రోజు వచ్చి పోసానవా? ఎప్పుడు వచ్చి పోసానావు నువ్వు? అప్పుడు పోసానవా? కాదయ్యా, నువ్వు అట్లా ఒంటికి పోతే వాసన ఎట్లా వస్తాను చూసినావా? ఆడ పెట్టినాం కదా సులభ కాసు మీద, ఆడ పోయచ్చు కదా. కాదు, ఆడ పెట్టినాం కదా, ఆడ సులభ కాలం లేదు, ఆడ పోయచ్చు కదా. ఎందుకు వచ్చి పోయినావు? ఈడ ఒత్తురు పోసావా? మళ్ళీ ఆడ పోయచ్చు కదా నువ్వు. అంటే ఏడంటే ఆడ పోసావా తెలియక? ఎంత కట్టుకుంటావు? ఏం పేరు చెప్పు. యా ఊరు? చూదాకులపల్లి. రోజు వచ్చి పోస్తానావా? ఈ రోజు ఒక రోజేనా? ఇంకొత్తూరు పోస్తావా? ఎంతసేపు పోసినావు? ఇప్పుడు ఎంతసేపు పోసినావు? ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం పోసినావా? మళ్ళా 500 కట్టుకుంటావా? ఎంత కట్టుకుంటావు? మళ్ళీ పోయిచ్చా? అట్లా పోయిచ్చా చెప్పు. మేము ఎంత బాగా బొమ్మలు వేయించి ఇవన్నీ చూడి, బొమ్మలు వేయించి ఇవన్నీ ఎంత బాగా చేసినాం కదా. నేను చెప్పేది బొమ్మలు ఎంత బాగా వేయించినాము, ఇట్లా పోయొచ్చా? ఇంకొత్తూరు పోస్తావా? నిజంగా పోయివు? అమ్మ చచ్చికి పోయివు, నా చచ్చికి పోయివు, ఒంటికి చచ్చికి పోయివు, ఇంకెప్పుడైనా పోస్తావా? ఇడా ఇంకా పోయావు కదా. ఫస్ట్ దూరాన్ని ఇడిచి పెడతానా? ఇంకొత్తూరు పోయకూడదు. పోసినావా అనుకో, బండి నెంబర్ వేసుకున్నా వచ్చి సీజ్ చేస్తా. నువ్వు వెళ్ళిపో.